హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లిఖితా రెడ్డి వ్లాగ్స్. మొన్న చేసిన చికెన్ 65 బిర్యానీ అయితే చాలా మందికి నచ్చింది. అందుకే ఈరోజు మీ సపోర్ట్తో ఇంకొక అదిరిపోయే రెసిపీ చేద్దామని మీ ముందుకు వచ్చేసాను. అదే చికెన్ ఫ్రై. ఇంట్లో ఉండే మసాలాతోనే టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామా. వీడియోలోకి వస్తే చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. అలాగే నేనైతే 400 గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను. నేనైతే బోన్లెస్ తీసుకున్నాను. బోన్ కూడా బాగుంటుంది ఫ్రైకి. ఇంకా మా పాప చిన్న పాప ఉంది కాబట్టి నేనైతే బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. ముందుగా దాన్ని వాష్ చేసి ఆ తర్వాత మీకు ఎంత సైజు కావాలో అంత సైజు ముక్కలు కట్ చేసుకోండి. నాకైతే కొంచెం పెద్దగా అనిపించాయి, అందుకని చెప్పి నేను కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్నాక దాంట్లోనే పసుపు యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మళ్ళీ ఒక 2-3 సార్లు నీట్గా కడుక్కోండి. కొంతమంది పసుపు ప్లేస్లో వెనిగర్ కూడా యాడ్ చేస్తారు. మీరు ఈ వీడియో చూసే వాళ్ళు ఏమి యాడ్ చేస్తారో కామెంట్ చేయండి. నేనైతే పసుపే యాడ్ చేస్తాను. 2-3 సార్లు బాగా వాష్ చేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం ఉప్పు, కారము, కొంచెం పసుపు వేసేసి బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. ఎందుకంటే నేను అల్లం పేస్ట్ అయితే వేయట్లేదు, ఎందుకంటే అల్లం పేస్ట్ వేస్తే అడుగు అంటుకుంటుందని. ఇంకా ఫ్రైకి అయితే అల్లం పేస్ట్ అయితే వేయొద్దు కలిపేటప్పుడు, ఎందుకంటే బాండీలకి మనం వేసేటప్పుడు అడుగు అంటుతూ ఉంటుంది. మనం బాగా కలిపెడుతూ ఉండాలా. అందుకని చెప్పి కొంచెం మంట అయినా అడుగు అంటుతుంది. అందుకని చెప్పి మనం అల్లం పేస్ట్ వేస్తే ఇంకొంచెం ఎక్కువ అవుతుంది. అందుకని నేను అల్లం పేస్ట్ అయితే ముందు వేయను. ఇంకా మీడియం సైజ్ ఒక ఉల్లిపాయ తీసుకోండి. ఫ్రైలోకి కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. ఇంకా 3 పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను. ఇంకా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. కరివేపాకు కూడా ఫ్రైలోకి బాగుంటుంది. ఇంకా కళాయి వేడైన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోండి. మరీ ఎక్కువ వేసుకోవద్దు, మీడియంగా వేసుకోండి. ఇంకా ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు ముక్కలు వేసుకోండి. అవి బాగా బ్రౌన్ కలర్ వచ్చేటట్టు బాగా వేయించండి. మధ్యలో మధ్యలో కలుపుతూ కొంచెం బ్రౌన్ కలర్ లైట్గా వస్తే సరిపోతుంది. ఇంకా నేనైతే ఉల్లిపాయలు చూసారు కదా, నేను కొంచెం పకోడాకి మనము ఎలాగా కట్ చేసుకుంటామో సేమ్ అలాగే కట్ చేసుకున్నాను. ఇంకా అవి బాగా బ్రౌన్ కలర్లో లైట్గా వచ్చాయి, ఎక్కువ రాలేదు కదా. మళ్ళీ ఎక్కువ వస్తే ఇంకా ఉల్లిపాయలు కొంచెం చేదుగా అనిపిస్తాయి ఎక్కువ వస్తాయి. అందుకని లైట్గానే చేసుకొని మళ్ళీ చికెన్ వేసినప్పుడు ఏగుతుంది కదా. ఇంకా దాంట్లోనే కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేయండి. ఇంకా కరివేపాకు, పచ్చిమిర్చి వేగిన తర్వాత చికెన్ వేసుకొని బాగా కలపండి. ఇంకా చికెన్ అయితే మొత్తం బాగా కలుపుకొని ఇంకా చికెన్లో వాటర్ వస్తాయి, దానికి చికెన్ అంతా ఉడికిపోతుంది ఒక 90%. మూత పెట్టేసి ఇంకా 2 మినిట్స్కి ఒకసారి అలా కలుపుతూ ఉండండి. ఇంకా తర్వాత వాటర్ అంతా ఇంకిపోయినాక ఆయిల్ తేలాడితే అంతలోకి మనం చికెన్ ఫ్రైకి మసాలా తయారు చేసుకుందాం. అది కూడా ఎలా చేసుకోవాలో నేను ఇప్పుడు చూపిస్తాను. ఇంకా చికెన్ ఫ్రైకి మసాలా తయారు చేసుకుందాం. చాలా మంది చెప్తారు ఇది స్పెషల్ మసాలా అది ఇది అని చెప్తా ఉంటారు, కానీ అలా ఏం లేదు. ఈ ప్రతి ఇంట్లో ఉండేయే. ధనియాలు ఉంటాయి, జీలకర్ర ఉంటుంది. మనకి జీలకర్ర వాడితే కొంచెం అరుగుదలకు కూడా బాగుంటుందని చెప్పి నేను కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేశాను. వచ్చి ధనియాలు పట్టుకొని వేసుకున్న ఫ్రైలోకి బాగుంటుంది. ఇంకా అవి మిక్సీ కొంచెం పచ్చిగా పట్టేసేసి దాంట్లోనే కొంచెం ఒక 5 వెల్లుల్లిపాయలు వేసేసాను. వెల్లుల్లిపాయలు వేసుకుంటే అంటే ఎక్కువ రోజు నిల్వ ఉండదు, 10 days ఉంటుంది. అలాగే డైరెక్ట్గా వేయించి పట్టుకున్నాం కదా, ఒక 1 month అయినా ఉంటుంది. ఇంకైతే చికెన్లో వాటర్ ఉన్నాయో చూద్దాము. ఆల్మోస్ట్ వాటర్ అంతా అయిపోయింది, ఇంకొంచెం ఆయిల్ ఉంది. ఇప్పుడైతే నేను అల్లం పేస్ట్ వేసుకుంటున్నాను. ఇంకా వాటర్ అంతా పోయిన తర్వాత కొంచెం కలుపుకొని దాంట్లో కొంచెం అల్లం పేస్ట్ వేసుకోండి. అంటే వెల్లుల్లిపాయ, అల్లం దంచి పచ్చిగా దంచేసి నేను వేసేసాను. అది కొంచెం పచ్చివాసన పోయేదాకా వేయించుకోండి. ఇంక వేగిన తర్వాత ఒక ముక్క తిని చూసామనుకో ఉప్పు కారం కూడా తెలుస్తుంది. తక్కువ అయితే కొంచెం ఇంకా నాకు కొంచెం కారం తక్కువ అనిపించింది, ఉప్పు సరిపోయింది, అందుకని కొంచెం కారం వేసుకున్నాను. అలాగే మనం తయారు చేసుకున్న ఇందాక మసాలా ఉంది కదా, అది కూడా ఒక 2 స్పూన్లు వేసుకొని బాగా కలపండి. ఇంకా మసాలా అన్నీ వేసుకొని కొంచెం బాగా వేగనీయండి పచ్చివాసన పోయినాక. ఇది నాన్ స్టిక్ కాదు, ఇది స్టీల్ కాబట్టి స్టీల్ బాండిల్, దాంతోడు ఇండక్షన్ స్టవ్ కాబట్టి మధ్యలోనే మంట తగులుతుంది కాబట్టి కొంచెం అడుగంటింది. కొంచెం చికెన్ పక్కకనేసి అక్కడ అడుగంటిన దగ్గర కొంచెం వాటర్ వేయండి, మరీ ఎక్కువ వేయద్దు. ఫ్రై కాబట్టి కొంచెం
వేసామనుకో ఆ ప్లేస్ మొత్తం క్లీన్ అయిపోయి ఆ మసాలా కూడా ముక్కలకు పట్టేసుద్ది, ఇంకేం అడుగంటకుండా ఉంటుంది. మరీ ఎక్కువ పోయొద్దు. ఇంకా చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఇంక చికెన్ విషయానికి వస్తే మా పాపకి మా హస్బెండ్కి ఇద్దరు పెట్టాము. టేస్ట్ అయితే బాగుందని చెప్పారు. ఇంకా అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నెక్స్ట్ ఏ రెసిపీ ట్రై చేయాలో కామెంట్ చేయండి.